సస్పెన్స్ వీడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎట్టకేలకు అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ. గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డినే అభ్యర్థిగా నిలిపింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడింది. లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. ఊహించిన విధంగా దీపక్ రెడ్డి వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. బుధవారం ఉదయం దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 25,000 ఓట్లు సాధించారు దీపక్ రెడ్డి. అధిష్టానానికి స్టేట్ పార్టీ పంపిన ముగ్గురి పేర్లలో దీపక్ రెడ్డి ఒకరు. ఆయనతో పాటు కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ పేర్లను కూడా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే తెరపైకి కొత్త పేర్లు కూడా వినిపించాయి. పార్టీలో లేని బొంతు రామ్మోహన్, విక్రమ్ గౌడ్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. వారిలో విక్రమ్ గౌడ్ బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లాడు. బొంతు రామ్మోహన్ మాత్రం తాను ఎవరితో మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చాడు. దీపక్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేశారు. టీడీపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గుర్తుపై ఎంఐఎం పోటీ చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. అదే ఎజెండాతో ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది. జూబ్లీహిల్స్ గడ్డపై జెండా ఎగరేస్తామని అంటున్నారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. బీహార్ ఎన్నికలపై ఫోకస్ చేయడం వల్ల అభ్యర్థి ప్రకటన ఆలస్యమైందని అన్నారు. తనకు ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్ఏ అంటున్నారు. హిందూగాళ్లు, బొందుగాళ్లు అన్న బీఆర్ఎస్ను బొందబెట్టామని చెప్పారు. 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఏమీ చేయలేదని ఆరోపించారు. టీడీపీ క్యాడర్ తనకు సపోర్ట్గా ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ నాయకులంతా తనకు టచ్లోనే ఉన్నారని తెలిపారు. పేరుకు జూబ్లీహిల్స్ కానీ ఇక్కడ అన్ని సమస్యలపై కొట్లాడతాము. నాకు తెలిసినంత వరకే బీఆర్ఎస్ఏ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అవతల సైడు ఏదైతే కార్యక్రమాలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన 2 సంవత్సరాల నుంచి ఎక్కడ కార్యక్రమాలు చేయలేదు. హిందువులు బంధువులని ఏమైందో బొందబెట్టి రాళ్ళను అట్లనే మేమేం చేస్తామో చూపిస్తాం. మేము చాలా మంది వచ్చి కలుస్తున్నారు, మేము ఈసారి సపోర్ట్ చేస్తామంటున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా వారిని అభ్యర్థించడం జరిగింది. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయని నాకు తెలిసింది. సేయింగ్ దట్ వాళ్ళు అడిగితే చేయమని చెప్పేసి మేము వాళ్ళని డెఫినెట్లీ సపోర్ట్ అడుగుతాము. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేశారు. పార్టీ నేతలతో కలిసి వెళ్లి షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ ఆఫీసర్ ముందు నామినేషన్ పేపర్లు సమర్పించారు. ఆమె వెంట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని సహా కీలక నేతలున్నారు. ఈ నెల 19న మరోసారి నామినేషన్ వేయబోతున్నారు సునీత. ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ఓటమి తప్పదన్నారు కేటీఆర్. జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ రీఎంట్రీకి ఇదే తొలి మెట్టు అని చెప్పారు. 10 ఏళ్ల అభివృద్ధికి 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక, 10 ఏళ్ల పారదర్శక పాలనకు, ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక, 10 ఏళ్ల రైతు బంధు పాలనకు, 2 ఏళ్ల రాబంధు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. జూబ్లీహిల్స్లో నామినేషన్ల ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. ఇప్పటిదాకా 30 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గంలో 3,98,982 మంది ఓటర్లున్నారు. వారిలో 2,07,367 మంది పురుషులు, 191,530 మంది మహిళా ఓటర్లున్నారు. ఇప్పటివరకు 89 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అంశంలో 48 కేసులు నమోదు కాగా 29 కేసుల్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. నియోజకవర్గంలో 90 ఎన్నికల తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాల్లో 54 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.